చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లో కుండపోత వర్షం, రాత్రి నుంచి ఒకటే వాన. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. పలు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారులపై నీరు నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే వారికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎమర్జెన్సీ టీంలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నాయి. రాబోయే కొన్ని గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టు సమాచారం వస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది. గురువారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్గా దంచి కొట్టడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం తగ్గినట్టు కనిపించింది. మళ్ళీ దంచి కొట్టడంతో ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పనుల మీదకు వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని మీద బయటకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితుంది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల రహదారులపైకి వాటర్ వచ్చేసరికి ఎక్కడ గుంతుందో తెలియట్లేదు. ఎక్కడ వాటర్ నిలిచిపోయి ఎక్కడ ప్రమాదకరంగా రోడ్లు మారిపోయాయో కూడా అంతు పట్టని పరిస్థితుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. సిగ్నల్స్ దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితుంది. వర్షపు నీరు భారీగా రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో వెంటనే హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ, ఎమర్జెన్సీ టీంలు, మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కొన్ని గంటల్లో మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలో అన్ని చోట్ల కూడా వాన పడుతోంది. ఇక్కడ అటు ఇటు అని కాదు, మొత్తం సిటీ మొత్తం కూడా ఒకటే వర్షం. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, గండిపేట్, అత్తాపూర్, ఆరాంఘర్, శంషాబాద్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టేస్తున్నాయి. అటు కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, బాలానగర్, శంకర్పల్లి, మోకిలాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల కుండపోతగా వర్షం పడింది. ఉదయాన్నే 5 గంటలకు 6 గంటల సమయంలో చిన్నగా తుంపరగా పడుతున్నటువంటి వర్షం ఒక గంట వ్యవధిలోనే సరిగ్గా 7 గంటల సమయానికి కుంభవృష్టిలాగా కురిసేసింది. చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వైపు వర్షం దూసుకుంటూ వస్తుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షం, అక్కడ పడుతున్న వర్షం లోతట్టు ప్రాంతాలని ముంచేసే స్థాయిలో వరద పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాదులోనే కాదు, తెలంగాణలో కూడా మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి జల్లులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. వాతావరణ శాఖ విషయం చెప్పింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొద్ది గంటల్లో మోస్తరు వర్షంతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. బయటకి పొలం మీద ఎక్కడన్నా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, పొలాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. గత నెలలో పిడుగుల ధాటికి 9 మంది, కేవలం తెలంగాణలోనే 9 మంది రైతు కూలీలు పిడుగుల బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తోంది, పంట పొలాలకు వర్షాలు బాగా పడుతున్నటువంటి సమయంలో వెళ్ళకండి. ఒకవేళ వర్షానికి పడుతున్నప్పుడు చెట్ల కింద నిలబడవద్దు. ఎత్తైనటువంటి వస్తువులు, ఏదైతే చెట్లు కావచ్చు, కొండలు, గుట్టల దగ్గర అస్సలు నిలబడవద్దు. ఎందుకంటే పిడుగులు పడే సమయంలో అవి లాక్కుంటాయి. కాబట్టి చెట్ల మీద పడ్డప్పుడు, చెట్ల కింద మీరు ఉన్నప్పుడు పిడుగు ధాటికి మీరు అక్కడే కుప్పకూలే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా వర్షం పడుతున్న సమయంలో ఆ విధంగా పంట పొలాలకు వెళ్ళొద్దు, చెట్ల కింద ఉండొద్దని చెప్పి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితుంది. ఇక ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్తున్నారు. అలాగే అన్ని శాఖల అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశం పెట్టారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఎస్పెషల్లీ కలెక్టర్లు అక్కడ మీ జిల్లాల్లో
పరిస్థితిని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి అప్డేట్స్ తీసుకోండి. ఎక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది, ఎక్కడ భారీగా పడే అవకాశం ఉంది, అక్కడ ఏమైనా చెరువులు నిండిపోయే అవకాశం ఉందా, అవన్నీ కూడా అలుగుపారి మళ్ళీ పట్టణం లోపలికి, గ్రామం లోపలికి గండ్లు పడే ఉన్న వాటర్ వచ్చే అవకాశం ఉందా, ఎక్కడికక్కడ నిశితంగా గమనించండి అని చెప్పి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్తున్నారు. మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలి. ఎందుకంటే వర్షాలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది, కరెంట్ లేకుండా కొన్ని అంధకారంలో ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సరైనటువంటి చర్యలు తీసుకోండి. ఎప్పటికప్పుడు విద్యుత్ పునరుద్ధరణ చర్యలు తీసుకోండి. అధికారులు కొంతమంది ఆ పని మీదే ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు మాన్సూన్ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, గత నెలలో భారీ వర్షం కారణంగా ఎక్కడైతే కుండపోతగా వర్షం పడిందో, ఎక్కడైతే జలమయమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా నాలాలు పొంగి ప్రవహించే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి చోట ఇబ్బంది పడకుండా అక్కడ స్థానిక ప్రజానీకానికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. ఎక్కడైతే వాటర్ బాగా నిలిచిపోయి ఉంటుందో, ఎక్కడైతే పూర్తిగా చెట్లే ఉన్న కింద కూలిపోయే పరిస్థితి ఉంటుందో అక్కడ హుటాహుటిన రంగంలోకి దిగే చర్యలు తీసుకోండి. పురాతనమైనటువంటి భవనాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే ఖాళీ చేపించండి. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్న టైంలో పురాతన భవనాలు నాని ఒక్కసారిగా కుప్పకూలిపోయి అందులో నివసిస్తున్న వాళ్ళు చాలా ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధికార యంత్రాంగానికి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం అన్ని చోట్ల, నాలాలున్న చోట్ల, లోతట్టు ప్రాంతాల్లో ఈ విధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు పురాతన భవనాల విషయంలో కావచ్చు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మరొక 3 రోజుల పాటు మరింత అప్రమత్తంగా అందరూ సమన్వయం చేసుకొని చూడాలని చెప్పి ఆదేశాలు వచ్చి అందుకు తగ్గట్టుగా సహాయక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి.